హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దేశంలో వణికిస్తున్న చాందిపుర వైరస్ అతి ముఖ్యంగా గుజరాత్లో 16 మంది చనిపోయారు అండ్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లో ఇంకా 50 కేసులు నమోదయ్యాయి. సో ఈ చాందిపుర వైరస్ అంటే ఏంటి, ఇది ఎలా సోకుతుంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా, ఈ అంశం గురించి మాట్లాడదాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు శుభానాయుడు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో నేను చెప్పినట్టు ఏంటంటే సార్, ఈ చాందిపుర వైరస్ అనేది గుజరాత్లో పిల్లలు హాస్పిటలైజ్ అయ్యి చిన్న పిల్లలు అండర్ 10 ఇయర్స్ వరకు ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు సార్. సో 16 మెంబర్స్ చనిపోయారు, ఇంకా కేసెస్ కొత్త కేసులు బయటకు వస్తున్నాయి. సో ఈ వైరస్ అంటే ఏంటి, ఎలా సోకుతుంది? ఇప్పుడు ముఖ్యంగా ఆ కేసులో దోమల వల్ల వస్తుందని తెలియజేశారు వాళ్ళు. దోమల వల్ల మనకు డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది. వీటితో పాటు అది కొత్తగా వచ్చిన వైరస్ డెంగ్యూ ఒకటి, చికెన్ గున్యా ఒకటి, ఇప్పుడు ఆ వైరస్ కొత్తగా కనుక్కున్నారు. అంటే అపరిశుభ్రంగా ఉన్న చోట, దోమలు ఎక్కువగా ఉన్న చోట అనేది చెప్పారు. అయితే ఇలాంటి వైరల్ వ్యాప్తి చెందేటప్పుడు మనం ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ, అంటే 6 నెలల బిడ్డ నుంచి ఎంత వయసు వారికి కూడా ఒక మూలికను వాడుకుంటాము. ఓహో. ఆ మూలిక పేరు నేలవేము, కాలమేఘ అంటాం సంస్కృతంలో. ఈ కాలమేఘ అనేది చాలామంది పిల్లలకి ఇచ్చాం మేము. జ్వరం తీవ్రంగా ఉండి, ఎలాంటి జ్వరం అయినప్పటికీ, అది డెంగ్యూ కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, మలేరియా కానివ్వండి, ఇప్పుడు చెప్పిన కొత్త వైరస్ కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా దాన్ని వాడితే ఒక 3 డేస్ రెగ్యులర్గా వాడితే రాత్రిపూట ఇస్తే ప్రాణాంతకం కాదు. ఎలాంటి వైరస్ని కూడా రెసిస్ట్ చేస్తుంది. అంటే ఇది ముందు జాగ్రత్త కూడా తీసుకోవచ్చు మనం. ముందు జాగ్రత్త కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, కొంచెం నలతగా ఉండి జలుబు, దగ్గు, నిమోనియా సిమ్టమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది వాడుకుంటుంటే 3 డేసే వాడాలి, ఎక్కువ వాడకూడదు. సపోజ్ 3 డేస్ ఇప్పుడు వాడితే మళ్ళీ వారం తర్వాత 3 డేస్ వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు వాడుకోకూడదు జ్వరం విషయంలో. అదే చిన్న బిడ్డలు 6 నెలల బిడ్డకైతే 3 చిటుకులు వేసి అల్లం రసంలో గోళీలాగా చేసి నోట్లో వేపించేస్తాం రాత్రిపూట. 5 సంవత్సరాల వయసు, 2 సంవత్సరాల వయసు వీళ్ళందరికీ కూడా 5 చిటుకులు 2 సంవత్సరాల వరకు. 5 సంవత్సరాల వయసు అయితే పావు చెంచా పొడిని అల్లం రసంలో ట్యాబ్లెట్ చేసేసి తినిపిస్తాం. తినిపిస్తేసి అది కొంచెం ఎక్కువ చేదుగా ఉంటుంది, ఊసేస్తారు కూడా, అయినా పర్వాలేదు, అది తగిలితే సరిపోతుంది. దాంతో ఎలాంటి తీవ్రత 103, 103.5, 104 ఫీవర్ కూడా 199కి వస్తుంది. చాలా కేసులలో తీవ్రమైన జ్వరం ఉన్నప్పుడు ఇది చాలామందికి వాడిపించాము. ఈవెన్ అమెరికాలో ఉండే పిల్లలు కూడా మా క్లయింట్స్ ఫోన్ చేసి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, జ్వరం తగ్గట్లేదంటే వారు ముందే తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అప్పుడు ఈ నేలవేము పొడి అంటే కాలమేఘ పొడిని అల్లం రసంలో గోళీ చేసేసి మింగిపిస్తారు. మింగిపిస్తే వెంటనే తగ్గిపోతుంది. అంటే కఫం సంబంధించి, జలుబు సంబంధించి అవి కూడా ఇన్ఫెక్షన్ లాగా ఉంటాయి కదా, నిమోనియా టైప్. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా నిమోనియా వల్ల వచ్చింది అంటున్నారు. ఇది కూడా దోమల నుంచి వస్తుంది. నిమోనియాలో వచ్చేటట్టు ప్రతి ఒక్క తానికి కూడా, జ్వరాలన్నిటికి కూడా నేలవేము సూపర్గా పనిచేస్తుంది, ఎక్సలెంట్గా. కాబట్టి అందరూ తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వస్తుందని చెప్తున్నారు. డెంగ్యూ ఫీవర్కి అంటే అండర్ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ వాళ్ళకి కూడా ఇది 3 రోజులు వాడితే అది ప్లేట్లెస్ కౌంట్ను కూడా పెంచుతుంది. నేలవేము అంటే చాలా ఉన్నాయి ఔషధాలు ప్లేట్లెస్ కౌంట్ పెంచేటివి. వాటిలో నేలవేము ఒకటి. భృంగరాజ్ పొడి కూడా ప్లేట్లెస్ కౌంట్ పెంచుతుంది. గుంటగలగర అంటాం కదా, అది కూడా పెంచుతుంది. వేపాకు కూడా పెంచుతుంది, తిప్పతీకి కూడా పెంచుతుంది. కానీ బొప్పాయి ఒకటి తెలుసు అందరికీ. కానీ రాగి చెట్టు ఆకులను కూడా ప్లేట్లెస్ పెంచుతాయి, దాన్ని కషాయం చేసుకుని తాగినా కానీ. కాబట్టి ఇలాంటివి తీసుకున్నప్పుడు ప్లేట్లెస్ కౌంట్ పడిపోకుండా న్యూమోనియా ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోయేసి ప్రాణాంతం కాకుండా ఉంటుంది. వీరు మళ్ళీ ఏ వైద్యమైనా చేసుకోవచ్చు, ఇంగ్లీష్ వైద్యం ఏమైనా చేసుకుని పర్వాలేదు, పెద్ద ప్రమాదం కాకుండా ఉంటుంది, డబ్బు ఖర్చు కాకుండా, ప్రాణాలు పోకుండా ఉంటాయి ఎవరికైనా కానీ. సో ఇలాంటి వైరస్ చాలా ఉన్నాయి సార్ ఈ సీజన్లో. ఈ రైనీ సీజన్లో అయితే దోమకాటుతో వచ్చే డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, అలాగే ఏ వైరస్ అయినా సరే మన మురుగునీటి వల్లనే వస్తూ ఉంటాయి, హైజీన్ లేకపోవడం వల్ల. సో మనం ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఖచ్చితంగా ఆ దోమలు ఎక్కువ రాకుండా చూసుకోవాలి. ఎఫెక్ట్ కుట్టినా కానీ మనకి ఏదైనా అనుమానం వస్తుందంటే ఏంటంటే ఔషధాలు తీసుకుంటూ ఉండాలి. జ్వరం వచ్చినా రాకపోయినా కానీ వాడుకుంటుంటే సేఫ్లో ఉంటాం. పూర్తిగా వచ్చి 2 రోజులు జ్వరం వచ్చిన తర్వాత 3వ రోజు అది వైరల్ ఫీవర్ అని చెప్తారు, నెక్స్ట్ డెంగ్యూ అంటారు, వైరస్ ప్లేట్లెస్ పడిపోతాయి, అప్పుడు హడావుడిపోయి పడిపోతారు. అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఈ నేలవేము అందరూ ఉంచుకోండి ఇళ్లల్లో, ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. డౌట్ వస్తే కూడా మన వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే కూడా మేము చెప్తాము, ఏమి ఇబ్బంది లేదు. ఎవరికి ఇబ్బంది ఉన్నా ఫోన్ చేస్తే నేను
వాళ్ళకి సొల్యూషన్ చెప్తాను. పెద్దలు పిల్లలందరూ కూడా ఇది వాడుకోవచ్చు. దాంతోపాటు వేరే చికెన్ గున్యా ఈ జ్వరాలకు కూడా ఇప్పుడు చెప్పాం కదా, మహాసుదర్శన కాడ అని దొరుకుతుంది, అది కూడా ఉంచుకోండి. మహాసుదర్శన కాడ ఉంచుకోండి, నేలవేమ కూడా ఉంచుకోండి. వీటితో పాటు జ్వరము మీరు అలోపతిలో కూడా వాడుకోవచ్చు. రెగ్యులర్గా పారాసెటమాల్, ఫైనాడిమ్ అలాంటి అవి కూడా వాడుకోవచ్చు. అవి వాడుకుంటే ఇబ్బంది లేకుండా మీరు బయటపడిపోతారు. ఎందుకంటే వన్స్ 2 lakhs 3.5 వరకు ప్లేట్లెస్ కౌంట్ ఉంటుంది. డెంగ్యూ ఫీవర్లో తగ్గుతూ వస్తుంది. 1.5 lakhsకి వస్తుంది. అప్పుడు భయపడిపోతారు ఏమైపోయిందని చెప్పి. 1.5 lakhsకి వస్తేనే నడవలేని పరిస్థితుల్లో పేషెంట్ ఉంటాడు. అప్పుడు ఇమీడియట్లీ నైట్ తీసుకొని సుదర్శన కాడ చెప్పాను కదా, అది 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ప్లేట్లెస్ కౌంట్కి భృంగరాజు పొడి ఒక పూట తేనెలో తీసుకుంటే వన్స్ తీసుకుంటే 3000 పెంచుతుంది. భృంగరాజు పొడి పావుచి నుంచి తీసుకుంటే ఎవరికి తెలియదు సార్. అది రెగ్యులర్ మేము చాలా కేసులలో వాడతాము. ఏమంటే హడావుడి పడిపోయి ఏమైపోతుంది చనిపోతాము అని చెప్పి అనుకుంటారు. 1.5 లక్ష ప్లేట్లెస్ కౌంట్ ఉన్నప్పుడు కూడా అవసరం లేదు. 50,000 వరకు కూడా ఇవి తీసుకుంటూ ఇంగ్లీష్ వైద్యం కూడా తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు సేఫ్గా ఉంటారు. అలా కాకుండా పడిపోయి చాలా లక్షలు ఖర్చు అయిపోతాయి. ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్ పడిపోతారు ఏమైపోతుందో బిడ్డకు అని చెప్పేసి. కాబట్టి ఇవి రెగ్యులర్గా ఆయుర్వేదంలో అన్నీ వాడుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా పరిష్కారం ఉన్నాయి. ఇవి గ్యారంటీ పరిష్కారాలు ఉన్నాయి, శాశ్వతంగా పరిష్కారం ఉన్నాయి. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. ఒక ఇంగ్లీషే ఉంది, డెంగ్యూ ఫీవర్ కానీ టైఫాయిడ్ కానీ రకరకాలు అంటారు. అన్నింటికీ ఆయుర్వేదంలో పరిష్కారం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలా చాందిపుర వైరస్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా సోకుతుంది, సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మంచి రెమెడీ కూడా చెప్పారు సార్ ఈరోజు నేలవేమ గురించి. దాంతోపాటు ఒక చిన్నది చివరిలో, ఈ బిడ్డలకు వచ్చేసి కఫం బాగా పేరుకుపోయేసేసి ఊపిరాడుకున్న పరిస్థితులలో మనం జనరల్గా లవంగాలు 2, మిరియాలు 2, నల్లగొడ్డు పౌడర్ చేసేసి అల్లం రసం తేనె వేసేసి బిడ్డలకు తినిపిస్తే కఫం అంతా బయటకు వెళ్ళిపోతుంది. న్యూమోనియా పెద్ద ఇబ్బంది పెట్టదు, అదంతా స్టక్ అయిపోయింది బయటకు వచ్చేస్తుంది. అలోవెరాతో పైన కొంచెం మసాజ్ చేసేస్తే ఎంత చిన్న బిడ్డ అయినా కానీ ఊపిరి అందుతుంది, ఇబ్బంది పడకుండా ఉంటారు. వెరీ నైస్, అద్భుతం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.